వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే వర్షాలు కురుస్తున్నాయి. గత 2-3 రోజుల నుంచి కూడా పూర్తిగా మేఘావృతమై ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం నుంచే కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు ప్రారంభం కాకముందే వర్షాలు కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉంది. ఓవైపు వర్షాకాలం ఈ ఏడాది ముందుగానే ప్రారంభమవుతుందంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేసినటువంటి పరిస్థితి. అందుకు అనుగుణంగానే వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లాలోని మహమ్మదాబాద్ మండలంలో ఉన్నాము. ముకర్లాబాద్ గ్రామం దగ్గర చూస్తున్నాం. ఇక్కడ కూడా తెల్లవారుజామున నుంచి కూడా పూర్తిగా మేఘావృతం అయిపోయి ఉంది. ఇప్పుడు దాదాపుగా అరగంట నుంచి కూడా వర్షం ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. దీంతో వాహనదారులు కావచ్చు, రైతులు కావచ్చు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి నుంచి కూడా వర్షాలు లేక ఎండ, వడగాల్పులు, ఉక్కపోతతో పూర్తిగా ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మళ్ళీ ఈరోజు వర్షాలు కురుస్తున్నాయి. గత 2-3 రోజుల నుంచి కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తూ కొంత వాతావరణంలో మార్పులు ఏర్పడ్డటువంటి పరిస్థితి. మొన్నటిదాకా వారం రోజుల క్రితం వరకు కూడా ఉక్కపోతతో విలవిలలాడినటువంటి జనాలంతా కూడా వాతావరణంలో కొంత మార్పులు వచ్చి కొంత చల్లటి వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క రైతాంగం అంతా కూడా పూర్తిగా అగచాట్లు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే పండించినటువంటి పంటను అమ్ముకునేందుకు వారంతా నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే పండించినటువంటి పంటను అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద కావచ్చు, మార్కెట్ యార్డుల వద్ద కావచ్చు, వారంతా కూడా అక్కడే ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే వర్షాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో నిన్న మొన్న 2-3 రోజుల నుంచి కూడా ఏదైతే మేఘావృతమై ఉన్నటువంటి నేపథ్యంలో తమ పంటను ఆరబెట్టుకునేందుకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ చూసాము. ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే పూర్తిగా ఆకాశం అంతా కూడా దట్టమైనటువంటి మేఘాలతో కమ్ముకొని ఉంది. వర్షాలు కూడా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో పిడుగులు పడి కూడా మృతి చెందినటువంటి ఘటనలు ఈ ఏడాదిలోనే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంలో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓవైపు వర్షాకాలం ప్రారంభం కాకముందే వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో రైతాంగం అంతా కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా వర్షాలు ఈ ఏడాది ప్రారంభమైనటువంటి నేపథ్యంలో కొంత రైతులు కావచ్చు, వారు మిగతా కొంతమంది కర్షకులు కావచ్చు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి నేపథ్యంలో వడగాల్పులు, ఉక్కపోతతో జనాలంతా కూడా విలవిలలాడిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో వ్యవసాయానికి అనువుగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది తాము పండించినటువంటి పంటను ఇంకా విక్రయించుకోలేక ఏదైతే కొనుగోలు కేంద్రాల దగ్గరే పడిగాపులు కాస్తున్నటువంటి నేపథ్యంలో జనాలంతా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రభుత్వం మాత్రం తడిసిన ధాన్యమైనా సరే, మొలకెత్తిన ధాన్యమైనా సరే చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పుకొస్తున్నారు. కానీ రైతాంగం మాత్రం గిట్టుబాటు ధర లభించట్లేదు. ఇప్పటి వరకు కూడా కొనుగోలు చేసేందుకు ధాన్యానికి రకరకాల పేర్లు పెడుతూ ఇప్పటికీ కూడా కొనుగోలులో జాప్యం చేస్తున్నారంటూ కూడా రైతాంగం చెప్పుకొస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు వర్షాలు మళ్ళీ దాదాపుగా 2-3 రోజుల నుంచి కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచే కూడా భారీ వర్షం కురుస్తుంది. 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో రైతాంగం అంతా కూడా కొంత ఆందోళన ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొనుగోలు కేంద్రాల దగ్గర వారం రోజుల పాటు కూడా పడిగాపులు కాస్తున్నటువంటి రైతులు కూడా ఉన్నారు. ఇప్పుడు 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిస్తే తాము పండించినటువంటి పంట అంతా కూడా మళ్ళీ తడిసిపోతుంది. దాన్ని ఆరబెట్టుకోవాలి, అమ్ముకోవాలంటే కూడా మళ్ళీ సమయం పడుతుందంటూ కూడా రైతాంగం అంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనా వర్షాకాలానికి ముందే ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో వరుణుడు కరుణించాడు. భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో, మోస్తారు వర్షాలు కూడా మరికొన్ని ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉమ్మడి జిల్లాలో ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.